భారతదేశపు ప్రథమ మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బండారు లాలు, మద్దెల స్వామిలు, ఇందిరా ప్రియదర్శిని 1917 నవంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూల ఏకైక సంతానంగా అలహాబాద్లోని ఆనంద్ భవన్లో జన్మించిందని గుర్తు చేశారు. పట్టణంలోని స్థానిక శివాజీ సర్కిల్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు శూన్యమని, కేటీఆర్, హరీష్ రావులను విచిత్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కర్నాల శ్రీనివాసరావు, ఆది వేణుగోపాల్, డాకొల్ల ఆంజనేయులు గౌడ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ, మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. మన మాజీ ప్రధానమంత్రి గతంలో అలీన దేశాల అధ్యక్షురాలుగా మన భారతదేశాన్ని ఎక్కడనో నిలబెట్టిన ఘనత ఆమెకే దక్కింది. మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అన్ని కోణాలలో కూడా ఒక దశ కాకుండా అటు వ్యవసాయం పట్ల కానీ, విద్య పట్ల కానీ, పేద కోసము పెద్ద మొత్తంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి బడుగు బలిగిన వర్గాలకు ఉపాధి కల్పించిన ఘనత మాజీ ప్రధానమంత్రి గారికే దక్కింది. ఒక్క కోణంగా కాకుండా అటు ఈరోజు ఏవేవో పూతలు కూస్తున్నాయి అన్నీ కూడా ఆ రోజు చూసుకుంటే సిగ్గుచేటైన విషయము. ఈరోజు పూతలు కూస్తులు కూడా ఆ రోజు చేసిన పనులను యాద్ చేసుకొని ఎవరు పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఒక మహిళ కాదు, ఒక మహాశక్తి. ఆమె పరిపాలనలో ఎస్సీలకు కుటుంబానికి ఎన్నో ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది, గోల్ వేయడం జరిగింది, ఎడ్లు పనులు చేయడం జరిగింది. కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ పిచ్చలు అవలగాల లెక్క మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక హోదాలు అనుభవించి లెక్కలేని ధనాన్ని కూలగొట్టి ఇలా పిచ్చి కూతలు కూస్తున్నాయి. అవన్నీ కూడా కరెక్టే కాదు బిడ్డ. మేము కూడా నోరెత్తే బాగుండదు, సావాలి. మీరు కూడా ఉరిపెట్టుకొని సావాల్సి వస్తుంది. మాకు కూడా అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే మేము కొద్దిగా ఓపిక పడుతున్నాం, మంచి కోసం చూస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజలకు సేవ చేసే ఓపిక ఉన్నది, ప్రజలకు సేవ చేసే దమ్మున్నది. ఇలా నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలకు 9.5 సంవత్సరాలు రుణమాఫీ చేసినావు. నువ్వు చేసిన రుణమాఫీ కనీసం ఇంట్రెస్ట్లో కూడా జరపలేదు. సిగ్గు చేటైన విషయం. నీకు సిగ్గు లేదా, శరం లేదా, లజ్జ లేదా? నువ్వు అయ్యక అవ్వక ఉండలేదా? మిస్టర్ కేటీఆర్, హరీష్ రావు, సిగ్గుంటే ఈ రోజు నుంచి నువ్వు మంచిగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. లేకపోతే చెప్పుల దెబ్బలు కూడా తింటారు. మీరు ఉట్టికి కాదు, చెప్పుల దెబ్బలు కూడా తింటారు. ఇవాళ రేవంత్ రెడ్డి కనీసం ఒక 1 ఇయర్ దాటక ముందు రుణమాఫీ చేస్తే మీకు ఓర్వ లేకుండా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసుకొని ప్రభుత్వానికి సహకరించి అన్ని కోణాలలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనాటి మాజీ ప్రధాని మన ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు మరవలేనివి. ఆనాడు ఇల్లు లేని పేదవాళ్లకు, భూమి లేని నిరుపేదలకు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, అసైన్మెంట్ భూములు ఇచ్చి పేదవాళ్లకు చదువు అందించినటువంటి గొప్ప మహానీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఇవాళ ఏ విలేజ్కి వెళ్ళినా ఇందిరాగాంధీ ఆనవాళ్ళు ఉంటాయి. ఎండు బండ్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఆమె చేసినటువంటివి ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఎవరైనా చెప్తారు. ఈనాడు 12 సంవత్సరాలు గడుస్తున్నా మీరు మత పిచ్చి, మత మార్పిడులు తప్ప, ఇలాంటి ఏమున్న రెచ్చగొట్టుడు విధానాలు తప్ప, కులము మతము అనే తేడాలు తెచ్చి ఈ దేశాన్ని ఓట్లేయించుకొని పరిపాలిస్తున్నటువంటి నాయకులారా, మీరు ఏ ఊరికి పోయినా మీ ఆనవాళ్ళు లేవు, ఇప్పటికీ ఉండవు కూడా. మీకేమున్నా మీ ఆలోచన వేరు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఎలా కలుపుగా ఉంచాలనో, ఈ దేశాన్ని ఎట్లా రక్షించాలనో మీకు తెలియదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిపై పిచ్చి కుక్క గరిచినట్టు అరుస్తున్నటువంటి కేటీఆర్, ఖబర్దార్ బిడ్డ, మేము చేస్తున్నటువంటి ఇవాళ దళిత బంధు లేదు అని అంటున్నాం. ఇవాళ ప్రతి జిల్లాకు ఏదైతే ప్రోగ్రాంలు పెట్టి రైతు సంఘాలతోటి ఏదైతే తీసుకుంటున్నామో ఆ కార్యక్రమాలు తీసుకొని అవి ఈ అసెంబ్లీలో తీర్మానించి చేస్తామని చెప్పి
చెప్తున్నాం. ఏది పోదు, రుణమాఫీ పోదు, రైతు బంధు పోదు, అన్ని కార్యక్రమాలు మేము చేస్తాం. నీకు పిచ్చిలేసి పోవాల్సి వస్తుంది. ఇలాంటి పనికిరాని కలెక్టర్లపై దాడులు అలాంటి మానుకోవాలి బిడ్డ. నిన్ను అతి తొందరలో నిన్ను జైలుకు పంపించేది ఉంది. జాగ్రత్తగా మాట్లాడని చెప్పి తెలియజేస్తాను. ఉక్కు మనిషి, భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా దౌలతాబాద్ మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం ఆమె జయంతి జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా మన భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిన మొదటి మహిళ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఎట్టిందంటే అంతకుముందు మన విలేజ్లలో కానీ గ్రామాలలో రోడ్డు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు. ఆమె ప్రధాని అయిన తర్వాత గ్రామాలను ఆల్మోస్ట్ ఒక పట్టణ ప్రాంతాలాగా తీర్చిదిద్దిన ఘనత ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. ఇలాంటి ఆమె చేసిన మంచి పనులను ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ అన్నీ ఆదర్శంగా తీసుకొని భారతదేశానికి కానీ తెలంగాణకు కానీ అనుకూలం చేసి మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం.